హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. సొంతింటి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. సొంత ఇల్లు అనేవి త్వరలోనే ఏపీ ప్రభుత్వం అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే పేదలు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి త్వరలోనే ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. 13 లక్షల ఇల్లు అనేవి రెడీగా ఉన్నట్లయితే సమాచారం. నిర్మాణ దశలో మరో 4,88,000 ఇల్లు అనేవి ఉన్నట్లయితే సమాచారం అండి. ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అజయ్ జోన్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలను ఆయన వివరించారు. అజయ్ జౌన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2015-16 నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు గ్రామీణ పథకానికి సంబంధించి మొత్తం 17,97,000 ఇళ్లనేవి మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,81,000 ఇళ్లనేవి పూర్తి కాగా మొత్తం పూర్తయిన ఇళ్ల సంఖ్య 13,09,000కు చేరినట్లయితే సమాచారం అండి. మరో 4,88,000 ఇళ్లు అనేవి నిర్మాణ దశలో ఉండగా ఈ ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామనైతే అజయ్ జోన్ అయితే తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల కోసం ప్రభుత్వం అయితే 19,708 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే వివరించారు. పీఎంఏవై అర్బన్ అదేవిధంగా ఇంకొన్ని పథకాలకు సంబంధించి 17,21,000 ఇళ్లలో 9,86,000 ఇళ్ళు అనేవి పూర్తయినట్లయితే సమాచారం అండి. పీఎంఏవై హెచ్ఎస్జి కింద 2,61,000 ఇళ్లలో 1,88,000 ఇళ్ళు అనేవి పూర్తయినట్లయితే సమాచారం. పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,77,000 ఇళ్లలో 1,15,000 ఇళ్ళు అనేవి పూర్తయినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా వివిధ దశల్లో ఇళ్ళు అనేవి పూర్తవుతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా గృహ నిర్మాణ ప్రగతి నివేదికలో అజయ్ జోన్ సదస్సులో వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాల్లో చిత్తూరు, అనకాపల్లి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు అత్యుత్తమ ప్రగతి కనబరిచినట్లయితే సమాచారం. చిత్తూరు జిల్లాలో 89% ఇళ్లనేవి పూర్తయినట్లయితే సమాచారం. అనకాపల్లిలో 84%, శ్రీకాకుళంలో 83% ఇళ్లనేవి పూర్తయినట్లయితే సమాచారం అండి. పోలవరం, బాపట్ల, ఎన్టీఆర్, ఏలూరు, కర్నూలు జిల్లాలో పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా డిసెంబర్ నాటికి మరో 4,88,000 ఇళ్ళు అనేవి నిర్మాణం అనేది పూర్తి చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 4,88,000 ఇళ్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్కు అజయ్ జోన్ సూచించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఉచిత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి త్వరలోనే అంటే ఈ నెలలోనే 1,00,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రీసెంట్గా చూసుకున్నట్లయితే మే చివరిలో నెలాఖరులో పేదలందరికీ 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. వారికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది బెనిఫిషరీ లిస్ట్ అనేది త్వరలోనే విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి, ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది. సో ఓకేనా, అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా త్వరలోనే ఇళ్ళు అనేవి అప్పగించబోతున్నట్లయితే సమాచారం అండి. ఇంటి స్థలాలు అయితే పట్టణాల్లో 2 సెంట్లు మరియు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు అనేవి ప్రభుత్వం అయితే ఉచితంగా లబ్ధిదారులకు అప్పగించబోతుంది. సో ఓకేనా, అదేవిధంగా చాలామంది అయితే అడుగుతున్నారండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి వీలుందా అని అయితే అడుగుతున్నారు. సో ఈ 2 పథకాలకు సంబంధించి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చండి. ప్రస్తుతం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ పత్రాలను ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం కనుక అవి
పరిశీలించిన తర్వాత గ్రీన్ సిగ్నల్ గనుక ఇచ్చినట్లయితే సో మీకు ఉచిత ఇల్లు అనేవి ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ నెలాఖరులోగా అది పూర్తయ్యి పేదలందరికీ ఇల్లు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరులోగా ఏపీ ప్రభుత్వం అయితే 1,00,000 ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. డిసెంబర్ నాటికి మరో 4,80,000 ఇల్లు అనేవి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.